మనం ఇప్పుడు కలవకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్, అది గౌరదేవపల్లి దగ్గర లిఫ్ట్ ఉంటుంది, గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ 3వ లిఫ్ట్, 2వ లిఫ్ట్ జొన్నలగూడ, 1వ లిఫ్ట్ కొల్లాపూర్ పక్కన ఉండేటువంటి ఎల్లూరు దగ్గర ఉంటది. ఈ 3 లిఫ్టులు సుమారు గత 240 రోజులుగా నడుస్తున్నాయి. అంటే ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లతో ఇంకొక 40-45 రోజుల దాకా కూడా లిఫ్టులు నడిపే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రైతాంగానికి. మక్క చేలు కానీ వరి చేలు కానీ పొట్టతో ఉన్నాయి. కొన్ని 30 రోజులకు వస్తాయి, కొన్ని 40 రోజులకు వస్తాయి, కొన్ని 45 రోజులకు వస్తాయి. సుమారు 45 రోజుల పాటు నీళ్లు ఇవ్వగలిగితే ఇప్పుడు ఉండేటువంటి పంటలన్నీ కూడా, వేసుకున్న పంటలన్నీ కూడా నిలబడతాయి, పంటలు రైతులకు ఇంటికి వస్తాయి. ఖచ్చితంగా నీళ్లను వదలాలి. ప్రభుత్వం దృష్టి పెట్టి నీటిపారుదల మంత్రి కానీ, అదేవిధంగా అధికారులు కానీ సమన్వయం చేసుకొని చుక్క చుక్క నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. తప్పిస్తే ఓ ప్రాంతానికి ఎక్కువ పోతున్నాయి, ఓ ప్రాంతానికి తక్కువ పోతున్నాయని అనవసరంగా రైతుల మధ్యలో ప్రభుత్వం అధికారులే కలహాలు పెట్టే పని చేయొద్దు. అందరూ సమానమే, అన్ని నియోజకవర్గాలు సమానమే. ఈ కలవకుర్తి ఎత్తిపోతల పథకం రాడార్లో ఉండేటువంటి అందరూ రైతులకు కూడా న్యాయం జరగాల్సిందే, అందరి పంటలు కూడా కాపాడబడవలసిందే. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మా సందర్శన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉండేటువంటి తెలంగాణలోని నల్గొండ కానీ, రంగారెడ్డి కానీ, ఖమ్మంలో భాగం కానీ కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే ఈ ప్రాంతాలకు ఎప్పటికైనా సాగునీరు కానీ, తాగునీటి అవసరాలు కానీ తీరుతాయనేటువంటిది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, అవగాహన, వారి యొక్క పరిశీలన. దాన్నే అమలు చేయడానికే కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. ఉండేటువంటి నీళ్లను మనం ఎత్తిపోసుకోవాలంటే ఏకైక మార్గం శ్రీశైలం రిజర్వాయర్లో ఆగి ఉన్న నీళ్లలోంచి ఎత్తిపోసుకోవడమే. గతంలో 40 ఏళ్ల క్రితం, దాదాపు 41 సంవత్సరం అవుతుంది, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది నీళ్లను ఏదో రకంగా ఎత్తిపోసి ఇవ్వాలనేటువంటి తొలి ఆలోచన కలిగినప్పుడు అప్పట్లో 1984లో మొదటిసారి కలవకుర్తి ఎత్తిపోతల అనేటువంటి ఓ పథకానికి పురుడు పోసుకోవడం జరిగింది. ఆ తర్వాత 7 ఏళ్ల వరకు ఏ పని చేయలేదు. ఒక సబ్ డివిజన్ కార్యాలయం మాత్రం నార్కండ్లో 60 లక్షల రూపాయలతో మంజూరు చేసి గాలికి వదిలేసినారు, చేతులు దులుపుకున్నారు. మళ్ళీ 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే ఆ ఒత్తిడితోనే మొక్కుబడిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో, టీడీపీ హయాంలో. అది కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉండేటువంటి ఈ ప్రాంతపు నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మా ప్రాంతానికి కావాలని జిద్దు చేసినందుకు కంటి తుడుపు చర్యగా ఈ కనిపించేటువంటి గుడిపల్లి రిజర్వాయర్ ఒక కట్టను, ఇది కేవలం కేసీఆర్ హయాంలో కట్టినటువంటి ఒక చెక్ డ్యామ్ కు సమానం కాదు. 1 టీఎంసీ నీళ్లు కూడా లేవు ఇందులో. దాని కెపాసిటీ 0.95 టీఎంసీ మాత్రమే. 10 టీఎంసీల రిజర్వాయర్ ఇక్కడ కట్టుకునే అవకాశం ఉన్నా ఆనాడు సమైక్య పాలకులు దాని కంటి తుడుపు చర్యగా 1 టీఎంసీ కంటే తక్కువ నిర్మాణం చేసినారు. జొన్నలగూడ ఒకటే 2 టీఎంసీలు,
ఏలూరు కూడా 1 టీఎంసీ కంటే తక్కువే. అంటే మొత్తం కలవకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి రిజర్వాయర్లు, పూర్తి చేసినటువంటి రిజర్వాయర్లు కేవలం 4 టీఎంసీల లోపే. అంటే 4 పంపులను పెట్టి పంపింగ్ చేసినా కూడా నీళ్లను వాడుకోలేనటువంటి ఒక దుస్థితిని పెట్టే ఆ రకంగా స్కీమ్ తయారు చేసింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే నీటి కష్టాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాయకత్వాన కానీ ప్రజలు కానీ విఘ్నులు కానీ ఆలోచించాలని మేము కోరేది ఏంటంటే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం యొక్క అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు, బురద తేలే వరకు ఉండేటువంటి నీళ్లను తీసుకునే అవకాశము కల్వకుర్తి పంపులకు ఉంది. కాబట్టే 240 రోజులైనా నీళ్లు కొడతా ఉంటాయి, ఇంకో 40-50 రోజులైనా కొడతానే ఉంటాయి. డెడ్ స్టోరేజ్ మినహాయించి మిగతా మనం మంచినీటి అవసరాలు మినహాయించి మిగతా మొత్తం తీసుకోవచ్చు. అందుకోసమే పాలమూరు రంగారెడ్డి యొక్క పంపులను కూడా ఈ 802, 804 అడుగుల దగ్గరనే పెట్టడం జరిగింది. కల్వకుర్తి పంపులు ఎక్కడున్నాయో దాని పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టడం జరిగింది. ఎందుకు? దీర్ఘ దృష్టితోన, దూరదృష్టితోన నీటికి కటకట రావద్దు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 90 టీఎంసీల నీళ్లను 45 రోజుల్లో తోడుకోవచ్చు. జస్ట్ 45 రోజుల. కానీ అదే జూరాల దగ్గర హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 20-25 రోజులు మినాయిస్తే జూరాల మీద ఆధారపడిన ఇతర ప్రాజెక్టుల నీళ్లకు అదనంగా పాలమూరు నీళ్లను తోడుకునే అవకాశం లేదు. నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు, నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడైతేనే విజయవంతం అవుతుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఒక 3-4 పంటలు పండేది పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే, ప్రభుత్వం వచ్చి 3వ సంవత్సరం నడుస్తా ఉంది. తట్టెడు మట్టి తీయలే. చిత్తశుద్ధి ఉంటే పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిపోయిన కొద్దిపాటి పనులను చేయండి. కనీసం రేపు వచ్చే వర్షాకాలానికైనా ఆ రిజర్వాయర్లు అన్ని నార్లాపూర్ కానీ, ఏదల కానీ, వట్టెం కానీ, కర్వెడ కానీ, ఉద్దండాపూర్ కానీ వచ్చే వానాకాలంలోనైనా నింపడానికి మిగిలిపోయిన పనులన్నీ ట్యాకిల్ చేయవలసిందిగా తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదల రిజర్వాయర్లోకి నీళ్లు నింపితే ఆటోమేటిక్ గా దాని కింది రాడాల్లో ఉండే అన్ని ప్రాంతాలకు వస్తాయి. మళ్ళీ దానికి ఆనిచ్చి ఇంకో కొత్త రిజర్వాయర్ కడతామని కొంతమంది, వాళ్ళు అవగాహన ఉందో లేదో, ఏదైనా స్వార్థం ఉందో తెలియదు కానీ విచిత్రమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తుండ్రు. ఆ ప్రతిపాదన ఏ ప్రభుత్వం తలకాయ ఉన్న ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఏదులకు ఆనుకొని పక్కనే ఇంకో రిజర్వాయర్ కట్టేటువంటి ఆలోచన ఎవరు చేసినా ప్రభుత్వం ఆమోదించదు. అది ఏ ప్రభుత్వం అయినా ఆమోదించదు. ఇప్పుడు జరగాల్సింది మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసి 10% పనులను పూర్తి చేసి తక్షణం నీళ్ళు ఇవ్వడం. పాలమూరు రంగారెడ్డి నల్గొండలోని ఉద్దేశించిన 12,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి దానికోసం కృషి చేయాలి. దానికోసం కట్టుబడి ఉండాలి. దానికోసం జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ కృషి చేయాలి. 90% పూర్తయి ఇంత మిగిలిన ఈ టైంలో 3వ సంవత్సరం పడ్డా కూడా ఇంకా జూరాల కాడ పెట్టేది ఉండేటటువంటి తలకాయ లేని మాటలు ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడితే అంతకంటే బుద్ధిహీనత ఉండదు. విఘ్నతను ప్రదర్శించండి ఇప్పటికైనా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఈ నీళ్లే ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణానది నీళ్లే ఏనాటికైనా మనకు జూరాల కాదు అవసరాలు మొత్తం తీర్చేది. ఏనాటికైనా శ్రీశైలం జలాశయమే. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి రైతాంగం అందరూ కూడా. అందుకోసమే కేసీఆర్ యొక్క ఆయన గొప్పతనం అదే. వచ్చేటువంటి 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచనలు చేసి పనులు చేసి అర్థం చేసుకునేటువంటి, అవగాహన చేసుకునేటువంటి శక్తి లేనటువంటి రాజకీయ వ్యతిరేకులు మాత్రమే కక్ష కట్టి దుష్ప్రచారం చేసిండ్రు. ఈ సత్యాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.